ప్రియులారా, ఈ దినమును ఏ దినమంటాము? మంచి శుక్రవారము. మంచి శుక్రవారము లేదా శుభ శుక్రవారము. గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే లేదా పరిశుద్ధ శుక్రవారము. హోలీ ఫ్రైడే. శుభ శుక్రవారము. శుభము, మంచి అంటే మంచి శుక్రవారము. ఏదైనా ఒక దినమునకు ఒక పేరు పెట్టబడిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. ఆ రీజన్ను బట్టి, ఆ సంఘటనను బట్టి పేరు పెట్టడం జరుగుతుంది. మదర్స్ డే అంటే మదర్ను గూర్చి చెప్పబడుతుంది. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ని గూర్చి చెప్పబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక దినమునే, శుక్రవారమునే మంచి శుక్రవారము. అప్పుడు శుక్రవారాలు ఒక సంవత్సరంలో అనేకమైనవి వస్తాయి. వారంలో ఒక శుక్రవారం వస్తుంది. కానీ ఈ శుక్రవారము మంచి శుక్రవారంగా పిలువబడ్డానికి గల కారణం ఏంటి? ఈ శుక్రవారము శుభ శుక్రవారముగా పిలువబడ్డానికి కారణం ఏంటి? ఆ రోజు జరిగిన మంచి ఏంటి? సహజంగా గుడ్ ఫ్రైడే అనగానే అది క్రైస్తవుల పండగ. గుడ్ ఫ్రైడే అనగానే, ఈస్టర్ అనగానే ఎవరి పండుగ అంటాము? క్రైస్తవుల పండుగ. నిజంగా ఏ గుడ్ ఫ్రైడే క్రైస్తవుల పండుగేనా? లేకపోతే క్రైస్తవులు మాత్రమే ఆచరించేదా? ఆ మంచి దేవుడు కేవలం క్రైస్తవుల కోసమే తీసుకొచ్చాడా? లేదా ఈ లోకమంతటి కోసము, సర్వ మానవాళి కోసమా అనే విషయాన్ని మనం చూస్తే, గుడ్ ఫ్రైడే యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనను గూర్చి, ఆయన జన్మమును గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవార్త. ఆయన జన్మబట ప్రజలందరికీ శుభవార్త, ప్రజలందరికీ మంచి వార్త. ఎందుకని? ప్రజలందరి కోసము ఆయన జన్మించారు. అలాగే యేసు ప్రభు మరణించినప్పుడు, యేసు ప్రభు మరణమును గూర్చి బైబిల్ చెప్పేది ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకని ఈ శుభ శుక్రవారము మంచి శుక్రవారం, ఈ శుక్రవారం ఎందుకయిందంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా ఈ లోక పాపాన్ని, లేకపోతే ఈ లోక పాపము తీసివేయబడిన రోజు, ఈ లోక పాపము మోయబడిన రోజు. ఈ లోకంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. కానీ ప్రతి సమస్యకు ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. అయితే ప్రతి కారణాన్ని వారు అలా చేయడం వల్ల ఇలా జరిగింది, వీరిలా చేయడం వల్ల ఇలా జరిగింది అని మనం చెబుతాము. అయితే అన్నిటికంటే భయంకరమైన ఏదైనా ఉందంటే అది పాప కారణము. పాపం వల్లనే మనిషికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. పాపం వలన మనిషి తను కలిగి ఉండవలసిన సంతోషమును పోగొట్టుకుంటాడు. అయితే ఈ పాపము లేకపోతే శాపము ఇది తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చారు. అందుకోసమే ఆయన జన్మించారు. ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజల పాపము నుండి ఆయన రక్షించును. తన ప్రజలు మరేంటండి, ఈ లోకమందరి పాపం తీసేయడానికి యేసు ప్రభు వచ్చారు కదా, మరి మా అందరి పాపం ఎందుకు పోలేదు అని మనం అనుకుంటాము. కానీ యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట, తన ప్రజలు, తన అంటే ఆయనకు సంబంధించిన వారిగా మారినప్పుడు మాత్రమే మనం గ్రహిస్తాము. ఆయనకు చెందిన వారమైనప్పుడు మాత్రమే గ్రహిస్తాము. మనం ఎవరమో, ఆయన ఎవరో మనం గ్రహించినప్పుడు మాత్రమే అది మనకు అర్థమవుతుంది. అయితే శుభము, సహజంగా ఎవరైనా చనిపోతే ఆ దినమును మంచి దినము అనము. అదేదో బాధాకరమైన దినము, చీకటి దినము. కానీ యేసు ప్రభు చనిపోవడము, ఈ భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండడానికి. అయితే దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ఉద్దేశము మానవాళిలో జరగలేదు. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారాడు. ఆ పాపం వలన అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు.
గత తరతరాలుగా అనేక వందల వేల సంవత్సరములుగా మనిషి తన పాపమును పోగొట్టుకోవడానికి పలు రకములైన బలులను చేస్తూ, పలు రకములైన బలి యాగములను, యజ్ఞములను, యాగములను చేస్తూ ఆ పాపం వలన వచ్చే జీతమును, ఆ పాపం వలన వచ్చే రోగమును, ఆ పాపం వలన వచ్చే శాపము నుండి బయటికి రావడానికి మనిషి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మానవ ప్రయత్నాలు అసాధ్యము. మనము చేసే క్రియలు, నీతి క్రియల ద్వారా మనము మన పాపము నుండి బయటికి రాలేము. అందుకనే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగము. ఈ సర్వ లోకం యొక్క పాపం పోవడానికి పరిశుద్ధులైన వాని యొక్క రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. రక్తం చిందించబడకుండా పాపము పోదు. కాబట్టి ఆ రక్తమును చిందించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తమును చిందించిన రోజు ఈ యొక్క శుభ శుక్రవారము. మన పాపము పోవడానికి పరిశుద్ధుడైన, నిర్దోషి అయిన, ఏ పాపము లేని, ఏ దోషము లేని, ఏ కల్మషము లేని దేవుడు మన కొరకు బలి అయిన రోజు ఈ యొక్క మంచి శుక్రవారము. అయితే ఈ మంచి కేవలము క్రైస్తవులకు మాత్రం కాదు, హిందువులకు మాత్రం కాదు, ముస్లింలకు కాదు, సర్వ ప్రపంచానికి, సర్వ మానవాళి కొరకు ఆయన ఒక మంచిని సంపాదించి పెట్టారు. అదేమిటంటే నీ పాపమునకు ఇరుగుడుంది, నీ పాపమునకు విడుదల ఉంది, నా పాపమునకు విడుదల ఉంది, నీ పాపమునకు విమోచన ఉంది. అంటే విమోచన దొరికిన రోజు, విడుదల అనుగ్రహించిన రోజు. అయితే ఎప్పుడైతే ఆయన మరణమును మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన బలి యాగమును విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆయన ఒక గొర్రెపిల్లగా ఈ మానవాళి పాపం కోసం చనిపోయారట, నా పాపం వల్ల నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను, నా యొక్క బలహీనత వల్ల నేను సంతోషం లేకుండా ఉన్నాను, మరి నాకు ఈ విడుదల కలుగుతుందా అని మనము ఎదురు చూసినప్పుడు, అని ఆయన దగ్గరికి మనం వస్తే నిజంగా నా పాపం తీసివేయబడుతుందా అని నమ్మినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకవేళ నేను పాపినని మనం గ్రహించకుండా, ఇప్పుడు ఏదన్నా సరే మురికి ఉందంటే ఆ మురికిని తీసివేయడానికి ఈ లోకంలో సబ్బులు ఉంటాయి. కానీ ఈ పాపం అనే మురికిని తీసివేయడానికి రక్తము చిందించబడాలి. దోషం పోవాలంటే రక్తం చిందించబడాలి. మన పాపం మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తారు. ఆయన ఇచ్చే మంచి ఏంటంటే శుద్ధీకరణ, ఆయన ఇచ్చే మంచి ఏంటంటే పరిశుద్ధీకరణ, ఆయన ఇచ్చే మంచి ఏంటంటే మనల్ని మంచిగా కడిగి మనలో ఎటువంటి దోషము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా మన చెడుగునంతా తీసి ఆయన మంచిని ఇవ్వగలరు. ఎందుకని మంచి శుక్రవారము? యేసుప్రభు మంచి ఇస్తారా? మిగతా వాళ్ళు ఎవరు మంచి ఇవ్వలేరా? అంటే యేసుప్రభు ధనవంతుడైన యవనస్తునితో మాట్లాడుతున్నప్పుడు, గుడ్ మాస్టర్, మంచి బోధకుడా, దేవుడు మాత్రమే మంచివాడు, నన్నెందుకు అలా సంబోధిస్తున్నామనంటే, ఎస్, దేవుడు మాత్రమే మంచినివ్వగలరు. బైబిల్ చెప్పేది ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము చేయనివాడు ఎవరైనా ఉన్నారంటే ఈ సర్వ ప్రపంచంలో, ఈ సర్వలోకంలో ఒకే ఒక్కడు, నాలో పాపం ఉన్నది అని ఎవరైనా స్థాపించగలరా? ఎవరైనా రుజువు చేయగలరా? ఎవరైనా ప్రూవ్ చేయగలరా అడిగిన ఆయన ఒక్కరే అంటే ఆయన యేసు ప్రభు మాత్రమే. పాపము లేని ఆయన మాత్రమే మన పాపమును తీసివేయగలడు. పాపము లేని ఆయన రక్తము, పరిశుద్ధ రక్తం మాత్రమే మనల్ని మన పాపము నుండి కడగగలదు. అయితే ఈ మంచి, నీ పాపమునకు విడుదల ఉంది, నీ పాపమునకు ఇరుగుడు ఉంది, నీ పాపము నుండి నువ్వు విడుదల పొందొచ్చు, నీ పాపము నుండి నువ్వు కడగబడవచ్చు, నువ్వు పరిశుద్ధునిగా మారవచ్చు, నువ్వు పరిశుద్ధురాలిగా మారవచ్చు అనే ఈ మంచిని దేవుడు అందరి కొరకు తీసుకొచ్చారు. సర్వమానవులకు తీసుకొచ్చిన ఈ మంచిని ప్రతి ఒక్కరూ పొందుకోవాలన్నదే ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క ఉద్దేశము. మనందరం గ్రహించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఆ మంచిని మనమందరం పొందుకున్నట్లు ఆయన దగ్గర మొరపెడదామా? అటువంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.
ప్రభువా, నీకు వందనములు 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 చెల్లిస్తున్నాను. దేవా, దేవుడు మాత్రమే మంచివాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమే, మంచివారు మాత్రమే మంచినివ్వగలరు. మాలో అందరికీ ఆశ ఉంటుంది, మేము మంచిగా ఉండాలని, మంచి వారముగా ఉండాలని, ఎటువంటి చెడుగును చేయకూడదని, మాలో చెడు అనేది ఉండకూడదని. అయితే అది మా వల్ల కాదు, మా చేత కాదు. ఆ మంచిని మాలో మీరు పెంచమని, మాలో ఉన్న చెడుగును మీ రక్తము ద్వారా కడగమని, మేము నీ వలే మంచివారిగా, ఎందుకంటే మేము రూపించబడిన ఉద్దేశము నీ ఎదుట నిర్దోషములుగాను పరిశుద్ధులుగాను అలా ఉండగలిగే కృప అందరికీ దయచేయమని, తద్వారా పరమును చేరుకునే, తద్వారా పరలోకమును పొందుకునే భాగ్యము మా ఒక్కొక్కరికి అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.